వెల్కమ్ టు ఫిలిం ప్రెడిక్టర్ అండి. ఈ వాళ్ళ మూవీ వచ్చేసి అండ్ వార్ 2 మూవీ చూడడం అయితే జరిగింది. అండ్ ఇందులో యాక్టర్స్ వచ్చేసి మీ అందరికీ తెలిసిందే మన ఎన్టీఆర్ గారు అండ్ రితిక్ రోషన్ గారు అనమాట. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి మన అయ్యన్ ముఖర్జీ గారు. అదే భయ్య బ్రహ్మాస్త్రం సినిమా తీశారు కదా అతను అనమాట. ఎంటైర్ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చింది గైస్. అంటే మరీ ఒక టాప్ నాచ్ సినిమా అని చెప్పను కానీ జస్ట్ థియేటర్లోకి వెళ్ళి ఒక ఎంజాయ్ చేసామరా అన్నట్టు మనకి కలిగేసి బయటకు వస్తాం అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి అండ్ ఇందులో స్టోరీ ప్లాట్ వచ్చేస్తే పెద్దగా ఏం ఉండదు. అండ్ మనకి ఎప్పుడు చూస్తున్న ఈ స్పై థ్రిల్లర్స్ మూవీస్ ఉంటాయి కదా అండ్ ఆ టెంప్లెట్లో తీసుకెళ్తారు. అండ్ మెయిన్ వచ్చేసి మన రితిక్ రోషన్ గారిని పట్టుకోవడానికి మన ఎన్టీఆర్ గారిని అయితే అపాయింట్ చేస్తారనమాట. అండ్ ఆ క్రమంలోని ఏటేట్ అయిందని మూవీ అంతా మీరు చూసి తెలుసుకోవాలి థియేటర్లోని. అండ్ మెయిన్ వచ్చేసి అండ్ ఇందులోని ఒక వార్ 2 అని టైటిల్ ఎందుకు పెట్టారో ఇప్పుడు నాకు బాగా అర్థమైపోయింది. ఎందుకంటే వీళ్ళిద్దరినే చూస్తున్న సినిమాలోని ఇంక ఏది చూడడం హీరోయిన్ కానీ ఆ సాంగ్స్ కానీ ఇంకేం పట్టించుకోకర్లేదు. సినిమా అంతా వీళ్ళిద్దరి మీద డైరెక్టర్ ఎక్కువ స్కోప్ చేసి పెట్టినట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ వచ్చేసి ఫస్ట్ మన వీళ్ళిద్దరు ఇంట్రో అయితే చాలా బాగుంటుంది భయ్య. ఎందుకంటే మన ఫస్ట్ వచ్చేసి రితిక్ రోషన్ ఇంట్రో ఇస్తారు, చాలా బాగుంటుంది. అది కూడా చూడగానే సూపర్ రా అనిపిస్తుంది. దాని తర్వాత మన ఎన్టీఆర్ గారితో కొంచెం పోయిన తర్వాత మనకైతే పెడతారనమాట. అది కూడా చాలా బాగుంటుంది. వీళ్ళిద్దరు ఇంట్రో సీన్స్ అయితే మనకి థియేటర్లో అయితే గూస్ బంప్స్ స్టఫ్ తెప్పిస్తుంది. అండ్ మెయిన్ వచ్చేసి వీళ్ళిద్దరు ఇంట్రో అండ్ మెయిన్ వచ్చేసి ఇంటర్వెల్ సీక్వెన్స్ అవన్నీ చాలా బాగా పెట్టుకున్నారు. ఫస్ట్ హాఫ్లో కూడా కొన్ని సీక్వెన్సెస్ అయితే చాలా బాగా పెట్టుకున్నారు అనమాట. అండ్ ఎలివేషన్ సీన్స్ కానీ అక్కడికి వచ్చి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అండ్ మన ఎన్టీఆర్ గారు ఏదో ఒక డిఫరెంట్గా ట్రై చేశారు మనకి ఇంట్రో. అది కూడా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. అండ్ బిగ్ స్క్రీన్ మీద మన ఎన్టీఆర్ గారు చూసినప్పుడు ఫ్యాన్స్ అయితే పూనకల్ లోడింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ గారికి ఎస్పెషల్ ఒక హైప్ అయితే ఇచ్చారు అండ్ ఈ మూవీలోని. అండ్ మెయిన్ వచ్చేసి రితిక్ రోషన్ గారి గురించి మాట్లాడుకుంటే అండ్ ఇలాంటి సినిమాస్ తను ఎన్నో బేస్మెంట్ మనం చూసాం. బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు పెద్ద కొత్తగా ఏం కనబడదు అనమాట. ఎందుకంటే చూసావరా ఇలాంటివన్నీ అండ్ వార్ 1 అండ్ మనకి ధూమ్ 3 అని ఇలాంటివన్నీ మనకు రితిక్ రోషన్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసినవే. బట్ కొత్తగా ఏం అనిపించదు. బట్ మన ఎన్టీఆర్ గారిని కొత్త పిక్లో చూపించారు, మొత్తం అంతా కొత్త లొకేషన్లో చూపిస్తారు. తన మనకు వచ్చేసి స్వాగ్ కానీ తన స్టైల్ కానీ తన ఐస్ కానీ తన డైలాగ్ సీన్స్ కానీ చాలా బాగా రాసుకున్నారని చెప్పొచ్చు అయ్యన్ ముఖర్జీ గారు. అండ్ వీళ్ళిద్దరిని చూపించడంలో ఎక్కడ విఫలం అవ్వలేదని నేను చెప్పొచ్చు. మెయిన్ వచ్చేసి ఒక సెకండ్ హాఫ్ ఒక సీన్ అయితే స్లో అవుతుంది అనమాట. మనకి సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఒక గంటన్నర మనకి కొంచెం స్లో అయిపోతుంది సినిమా అంతా. ఎందుకంటే మనకి ఫస్ట్ హాఫ్లో ఒక స్టోరీని ప్లాట్ని అనేది బాగా చూపిస్తారు. ఫస్ట్ వచ్చిన ఒక 20 minutes, దాని తర్వాత ఒక యాక్షన్స్ తోటి అని అలా వెళ్ళిపోతుంటుంది మన ఫస్ట్ హాఫ్. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ ఎంటర్ అవుతారో బట్ స్లోగా ట్రాక్ అవుతుంది అనమాట. మన వార్ 1లో కూడా ఒక చిన్న ప్రాబ్లం ఏంటరా భయ్య అంటే వార్ 1లో కూడా సెకండ్ హాఫ్ అనేది కొంచెం స్లో చేయడం అయితే జరుగుతుంది. ఇందులో కూడా ఒక స్లోగా వెళ్తుంది అనమాట సెకండ్ హాఫ్. అదొక్కటే ప్రాబ్లం. అండ్ మెయిన్ వచ్చేసి విఎఫ్ఎక్స్ కూడా కొన్ని చోట్ల దగ్గర అయితే డల్ అయ్యాయి. ఎందుకంటే ఏదో వెనకాల గ్రీన్ మ్యాట్ వేస్తారా బాబు అన్నట్టు మనకు కొన్ని సీన్స్ కనబడతాయి అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి మనకి ఆ ఫ్లైట్ సీక్వెన్స్ యాక్షన్ ఉంటుంది కదండి, అది కూడా అలాగే అనిపిస్తుంది. మనకి ఏదో గ్రీన్ మ్యాట్ చేస్తాను అన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇంకొంచెం మనకి విఎఫ్ఎక్స్ బాగా పెట్టుకుంటే బాగా అనిపిస్తుంది. అండ్ పెద్ద ప్రాబ్లం ఏం రాదు, ఎందుకంటే కట్స్ బేక్ కొట్టేస్తారు అనమాట. మనకి వెంటనే చూపిస్తారు, దానివల్ల మనకి పెద్దగా ఏం కనబడదు. బట్ ఎప్పుడైనా మీరు మంచి థియేటర్లోకి వెళ్తే మాత్రం చాలా వరకు మీకు కనబడిపోద్ది అనమాట. ఆ విఎఫ్ఎక్స్ కొంచెం తేడా కొట్టేది అనిపిస్తాయి. అండ్ సాంగ్ గురించి మాట్లాడుకోవాలంటే వీళ్ళు మంచి పని ఏం చేశారంటే సాంగ్ని యూట్యూబ్లో అయితే రిలీజ్ చేయకుండా థియేటర్లో పెట్టడం చాలా మంచి పని చేశారు. ఎందుకంటే యూట్యూబ్లో దింపిస్తుంటే అంత ప్రజలు వెళ్ళి అంత ఆకొట్టుకోద్దు అనమాట. అండ్ వీళ్ళు సర్ప్రైజ్గా మనకైతే అంటే కొత్తగా చూపించారు. మొత్తం లోపలికి వెళ్ళిన తర్వాత సర్ప్రైజ్ చేస్తారు మనకి. ఆ సాంగ్ కూడా బాగుంటుంది. అండ్ మేము వచ్చేసి వీళ్ళిద్దరు డ్యాన్స్ అయితే ఎవరివైపు చూడాలో మనకు అర్థం కాదు. ఒకవైపు మనం ఎన్టీఆర్ గారిని చూస్తూ ఇంకోవైపు రితిక్ రోషన్ గారిని చూస్తూ ఇద్దరు ఫాస్ట్ గేసేస్తూ ఉంటారు. ఎప్పుడే మనం నాట్ మన RRRలో చూసాం కదండి, ఆ టైప్లాగా ఉంటుంది అనమాట. అండ్ ఆ సాంగ్ అనేది కొంచెం స్లో డౌన్ అవుతుంది మన ఈ మూవీలోని. వార్ 1లో అంత సాంగ్ అయితే హైప్ ఇచ్చిన సాంగ్ అయితే ఇది కాదు. బట్ వీళ్ళిద్దరు డ్యాన్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ నేను ఎక్కడ డిసప్పాయింట్ అయిన మూవీ అంతా ఎక్కడ అయ్యానంటే అండ్ వార్ 1తో కంపేర్ చేయకూడదు ఇది. ఎందుకంటే వార్ 1 ఎక్సలెంట్గా ఉంటుంది, బట్టలు చింపేసుకోవచ్చు అండ్ ఇలాంటి సీన్స్ ఉంటాయి. బట్ ఇందులో అయితే డైరెక్టర్ గారు ఏం చూపించారంటే వీళ్ళిద్దరిని తప్ప పెద్ద స్టోరీని పట్టించుకోలేదు. అండ్ మెయిన్ వచ్చేసి అండ్ వార్ 1 ఎంత ఎలివేట్ చేశారో బట్ 2లో అవి మిస్ అయ్యాయి. అవి కొంచెం పెట్టుకొని ఉన్నట్టే బాగా అనిపించింది. అండ్ అయ్యన్ ముఖర్జీ గారు అండ్ అంత బ్రహ్మాస్త్ర తీసి అంత టేకింగ్ చేసి అంత బాగా చూపించిన వారు. బట్ ఈ మూవీని కూడా ఇంకొద్దిగా అలా చూపించుంటే బాగుంది అనిపించింది, అంతే తప్ప మిగతాదంతా ఇంకేం లేదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే మొత్తం చెప్తున్నాను కాల్ ఎగరేసుకోవచ్చు భయ్య. ఎందుకంటే ఎన్టీఆర్ సీన్స్ అయితే అంత బాగున్నాయి. అండ్ మనకి రితిక్ రోషన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఈ మూవీకి మేము ఇచ్చేసే రేటింగ్ ఒక 5కి ఒక 3.5 అయితే ఇస్తున్నాం. అండ్ అలా వెళ్ళి థియేటర్లో అయితే వెళ్ళి వాచ్ చేసాను మీ ఫ్రెండ్స్ తోటి ఈ వీకెండ్కి. అండ్ హీరోయిన్ గురించి చెప్పుకోవాలంటే తన గురించి కూడా నేను చెప్పడం మర్చిపోయాను. అండ్ హీరోయిన్ పెద్దగా ఏం లేదు భయ్య, ఏదో షోయింగ్లు మనకు వచ్చేసి ఎక్స్పోజింగ్ తప్ప అంత పెద్దగా ఏం లేదనమాట. అండ్ సినిమా అయితే నాకేదో పర్లేదు అనిపించింది. ఒకసారి అయితే అలా వెళ్ళి చూసేయచ్చు మీ ఫ్రెండ్స్ తోటి. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి.